హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 27ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే రాజుగారు షెన్బాయిని బెయిలీని పిలిపిస్తున్నారు. ఈ జోర్నియా కేసులో ఇంకా ఎవరైనా మిగులున్నారని మీకు అనిపిస్తుందా అని రాజుగారు అడుగుతూ ఉంటే షెన్బాయ్ వెంటనే, అవును రాజా, నాకు ఇంకా కొంచెం అనుమానంగానే ఉంది. నేను వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేయడానికంటే ముందే తాత అల్లుడిని చంపేశాడు అంటే వీళ్ళ హెడ్ ఎవరో మనం కనిపెట్టకూడదు అనేసి వాళ్ళు అలా చేసినట్టు ఉన్నారు. అందువల్ల నాకు ఇంకా కొంచెం అనుమానంగానే ఉంది అని షెన్బాయ్ అంటూ ఉంటే అది విని రాజుగారు, నేను నిన్ను అనుమానించి నేను ఆ పదవి నుండి రిమూవ్ చేయడము నా తప్పే. అందువల్ల నేను ఇప్పుడు నీకు ఆ పదవిని తిరిగి ఇచ్చేస్తున్నాను. ఈ కేసుని నువ్వే ఎంక్వైరీ చేసి త్వరగా ఫినిష్ చేయాలని రాజుగారు అంటూ ఉంటే షెన్బాయ్ వెంటనే రాజుగారి కాళ్ల మీద పడి, లేదు రాజా, ఈ పదవిని నేను యాక్సెప్ట్ చేసుకోవడం లేదు అని అంటూ ఉన్నాడు. రాజుగారు వెంటనే ఏమైంది అని అడుగుతూ ఉంటే, మీరు ఇంతకు ముందు నన్ను తోంగ్జియా అనే ఊరికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటూ ఉన్నారు కదా, నన్ను ఇప్పుడు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ ఊర్లోనే మనకి చాలా క్లూస్ దొరుకుతుందేమోనని నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఆ ఊరికి నేను ఒక పోలీస్ ఆఫీసర్గా వెళ్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని షెన్బాయ్ అంటున్నాడు. వెంటనే రాజుగారు షెన్బాయ్ని చూసి, ఆ ఊర్లో రూట్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. ఆ ఊరికి నేను నిన్ను రూట్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తున్నాను. ఇంకా 2 రోజుల్లో నువ్వు అక్కడికి వెళ్లి జాబ్ లో జాయిన్ అవ్వు అని రాజుగారు అంటూ ఉంటే, థ్యాంక్స్ రాజా అని షెన్బాయ్ అంటున్నాడు. బెయిలీ వేగంగా బయటకు వచ్చి, ఆ ఊరికి వెళ్లాలని నువ్వే ఇష్టపడి మరి అక్కడికి పోస్టింగ్ వేయించుకుంటున్నావు. మా అన్న ఒక జనరల్, మా అన్ననే వాళ్ళు ఈజీగా చంపేశారు. నువ్వు అక్కడికి వెళ్లి ప్రాణాలతో తిరిగి రాగలవని అనుకుంటున్నావని బెయిలీ అడుగుతూ ఉంటే, రిస్క్ తీసుకోకుండా ఆ పని అంత ఈజీగా పూర్తవ్వదు. సో నేను రిస్క్ తీసుకోబోతున్నాను. నువ్వు సింగిల్ గా ఇక్కడ ఉండడం కూడా రిస్కే కదా. సరే ఓకే, నువ్వు ఇక్కడే ఉండి అందరినీ బాగా చూసుకో, అర్థమవుతుందా అని షెన్బాయ్ అంటూ ఉంటే బెయిలీ వెంటనే ఓకే నేను చూసుకుంటాను అని అంటూ ఉన్నాడు. అలానే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అనేసి షెన్బాయ్ అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు షెన్బాయ్ ఇంటికి వెళ్తున్నాడు. అక్కడేమో అమ్మ, షూలు, తాత, బాబాయ్ ఇలా అందరూ నిలబడుకొని ఉన్నారు. అప్పుడు అమ్మ కోపంలో అక్కడున్న వస్తువులంతా విసిరి కొడుతూ ఉన్నారు. షెన్బాయ్ ఒక గొడుగుని అడ్డు పెట్టుకుని లోపలికి వెళ్లిపోయి, అమ్మా ఒక్క నిమిషం బయటకు రండి, ఏడుస్తూ కూర్చొని ఉంటే మీ హెల్త్ పాడైపోతుంది అని షెన్బాయ్ అంటూ ఉంటే షెన్బాయ్ వాళ్ళ అమ్మ బయటకు వస్తున్నారు. ఎందుకు ఆ ఊరికి వెళ్తున్నావు? అది ఒక పెద్ద ఎడారి, అసలు అక్కడ ఏమీ దొరకదు, అక్కడ కనీసం మంచినీళ్లు కూడా దొరకదు, నన్ను నువ్వు ప్రశాంతంగా ఉండనివ్వవారా అని అరుస్తూ ఉన్నారు. షెన్బాయ్ వెంటనే, అమ్మా నేనే రాజుగారిని అడిగి మరి అక్కడికి పోస్టింగ్ వేయించుకున్నాను అని అంటూ ఉన్నాడు. అది విని అమ్మ, అసలు నీకు బుద్ధుందా లేదా అని అరుస్తూ ఉన్నారు. షూలు వెంటనే, మేమంతా నీ ఫ్యామిలీ మెంబర్స్నే కదా, మమ్మల్ని ఒక మాట అడగాలి అని నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంది. ఇలా చూడమ్మా, నేను ఆ ప్లేస్కి ఒక రూట్ ఆఫీసర్గా వెళ్తున్నాను, కానీ నేను నిజంగానే జోర్నియా కేసుని ఎంక్వైరీ చేయడం కోసమే అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తేనే నాకేమైనా క్లూస్ దొరుకుతుంది. అది మాత్రమే కాదు, నాన్న చావు, జనరల్ చావు, ఇలా అందరి చావు నాతోనే కనెక్ట్ అయి ఉంది. అందువల్ల నేను జోర్నియా కేసు గురించి లైట్ తీసుకోలేను. ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకోండి అని షెన్బాయ్ అంటూ ఉంటే, సరే ఓకే నువ్వు ఎప్పుడు బయలుదేరబోతున్నావు అని అమ్మ అడుగుతూ ఉంది. షెన్బాయ్ వెంటనే రేపు మార్నింగ్ అని అంటూ ఉన్నాడు. అది విని అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు షెన్బాయ్ షూలుతో మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉన్నాడు. అమ్మని జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉన్నాడు. షూలు వెంటనే, సరే ఓకే నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటూ ఉంది. నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ని ఎలా క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తాను అని షెన్బాయ్ అంటున్నాడు. షూలు వెంటనే, నేనే ఆ ఎంగేజ్మెంట్ కి ఓకే చెప్పాను, సో దాని బాధ్యత అంతా నేనే తీసుకోవాలి అని అంటూ ఉంది. నువ్వు నా చెల్లెల్వి, నీ కర్మ, నీ చావు నువ్వు చావు అని చెప్పి నేను నిన్ను అదలా వదిలేయలేను, నీకోసం ఈ బాధ్యతని నేను తీసుకుంటాను అని అన్న అంటూ ఉన్నాడు. షూలు వెంటనే, సరే ఓకే ఒక్క నిమిషం ఇంట్లోపలికి వచ్చేసి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంది. షెన్బాయ్ లోపలికి రాగానే షూలు ఫస్ట్ టైం షెన్బాయ్ని అన్న అని పిలుస్తూ ఉంది. ఎందుకు నీ దగ్గర పనివాళ్ళు ఎవరూ లేరు అని షెన్బాయ్ అడుగుతూ ఉంటే, అది నువ్వు కూడా నీ ఇంట్లో పనివాళ్ళని ఎవరిని పెట్టుకోలేదు కదా, నువ్వు కూడా సింగిల్ గానే ఉంటున్నావు కదా, నీలాగే నేను కూడా ఉండాలనుకున్నాను, నువ్వు ఎలాగో గొప్పవాడు అయిపోతున్నావు కదా, నువ్వు చేసేదంతా నేను చేస్తే నేను కూడా గొప్పదాన్ని అవుతాను అనేసి షూలు అంటూ ఉంటే అది విని షెన్బాయ్ నవ్వుతూ, అయితే ఈ అన్నం మీద ఉన్న కోపం అంతా పోయినట్టుంది కదా అని అంటూ ఉన్నాడు. షూలు వెంటనే నవ్వుతూ, ఇప్పుడు మనం ఇద్దరం కలిసిపోయాం కదా, వైన్ తాగి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుందామా అని షూలు అడుగుతూ ఉంది. షెన్బాయ్కి ముందే వైన్ అలవాట్లేదు కదా, కానీ చెల్లెలు ఫస్ట్ టైం అడుగుతుంది అనేసి ఓకే చెప్పేస్తున్నాడు. నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి అనేసి నేను నీకు వైన్ని ఇస్తున్నాను అనేసి షూలు వైన్ని ఇస్తూ ఉంటే
నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేసి షణ్బాయ్ ఆ వైన్ని తాగుతూ ఉన్నాడు. సరే, నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావని షణ్బాయ్ అడుగుతూ ఉంటే షూలు వెంటనే నాకు ఇప్పుడే అంతా అర్థమవుతుంది. మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనల్ని కాపాడడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అమ్మకి ప్రిన్సెస్ అనే హోదా ఉంది, కానీ దానివల్ల అసలు యూజ్ ఏం లేదు. అందువల్ల నేను పెద్ద పొజిషన్కి వెళ్ళబోతున్నాను. బాగా పవర్స్ సంపాదించాలి, అప్పుడే నేను మీ అందరినీ ఈజీగా కాపాడగలను అని షూలు అంటూ ఉంటే అది విని షణ్బాయ్ పైకి లేచి నవ్వుతూ ఉన్నాడు. మత్తు ఎక్కువైపోయి కింద పడడానికి వెళ్తూ ఉంటే షూలు షణ్బాయ్ని కూర్చోపెట్టేసి, అన్నా నువ్వు దీన్ని కూడా తట్టుకోలేవా, నీ బాడీ మరీ ఇంత వీకా అనేసి షూలు నవ్వుతూ ఉంటే షణ్బాయ్ వెంటనే నువ్వు తెలివైన అమ్మాయివి, నీకు బాగా టాలెంట్ ఉంది, సో నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళగలవని నాకు బాగా తెలుసు. కానీ మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే కొన్నిసార్లు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. రాతి గుండెలాగా కఠినంగా ఉండాలి. అలా ఉంటేనే మంచి పొజిషన్కి వెళ్ళగలవు. ఇవన్నీ నీకు ఓకే అనుకుంటేనే మంచి పొజిషన్ గురించి థింక్ చెయ్యు. నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళడానికి రెడీనా అనేసి షణ్బాయ్ అడుగుతూ ఉంటే నేను రెడీ అని షూలు అంటూ ఉంది. షణ్బాయ్ షూలుని హగ్ చేసుకుంటున్నాడు. నేను త్వరగా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తాను, అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు, అందరినీ జాగ్రత్తగా చూసుకొని అంటూ ఉన్నాడు. షణ్బాయ్ ఎలాగో అలాగా ఆ తాగిన మత్తులోనే యానా దగ్గరికి వస్తున్నాడు. యానా మళ్ళీ తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేసినట్టు ఉంది. ఏదో కషాయం ప్రిపేర్ చేస్తూ ఉంది. షణ్బాయ్ నవ్వుతూ వెళ్లి యానాని హక్ చేసుకుని నిలబడుకొనున్నాడు. కానీ యానా ఏమో సైలెంట్ గా కషాయం రెడీ చేస్తూ ఉంది. ఇదేం మెడిసిన్, ఇప్పుడు ఇదెందుకు ప్రిపేర్ చేస్తున్నావు అని షణ్బాయ్ అడుగుతున్నాడు. లేదు, సడన్ గా నా బాడీలో పవర్ తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంది, అందుకే నేను సడన్ గా చేంజ్ అయిపోతూ ఉన్నాను, అందుకోసమే ఇప్పుడు ఈ మెడిసిన్ ని ప్రిపేర్ చేస్తున్నాను అని యానా అంటూ ఉంది. షణ్బాయ్ వెంటనే ఓ అలానా, మేడం కాస్త బయటకు వస్తారా, మీకోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చాను, దాన్ని మీకు ఇవ్వాలి అని అంటూ ఉన్నాడు. ఏం గిఫ్ట్ అని యానా హ్యాపీగా ఫీల్ అవుతూ అడుగుతూ ఉంటే షణ్బాయ్ ఏమో మనసులో ఆ గిఫ్ట్ ని చూసి యానా షాక్ అవ్వబోతుంది అనేసి నవ్వుకుంటూ యానా వెలకానే వెళ్తూ ఉన్నాడు. చూస్తే షణ్బాయ్ ఒక డైవర్స్ పేపర్ రెడీ చేసి యానాకి గిఫ్ట్ గా ఇస్తున్నాడు. పెళ్ళయి 3 రోజులే అవుతుంది, అంతలోపు ఎవరైనా డైవర్స్ పేపర్ ఇస్తారా అని యానా అడుగుతూ ఉంటే పెళ్లికి ముందే నేను దీన్ని రెడీ చేసి పెట్టేశాను అని షణ్బాయ్ అంటున్నాడు. నీకు బుద్ధుందా లేదా అని యానా అడుగుతూ ఉంటే బెయిలీ నాకు ఒక మ్యాటర్ చెప్పాడు అని షణ్బాయ్ అంటున్నాడు. నువ్వు ఓన్లీ లవ్ కోసం మాత్రమే ఈ పెళ్లి చేసుకున్నట్టు నాకు అనిపించడం లేదు, అతను చెప్పింది నిజమే, నేను లవ్ కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకోలేదు, ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిన తర్వాత కూడా నేను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ నేను ఎంక్వైరీ కోసం ఆ ఊరికి వెళ్తున్నప్పుడు మా ఇంటి కోడలు అనే పదవి నన్ను కాపాడుతుందని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎలాగో వాళ్ళిద్దరూ చనిపోయారు, ఇప్పుడు అందరి టార్గెట్ నా మీదే ఉంటుంది, నా వల్ల ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళకి టార్గెట్ అయిపోయావు, అందుకే ఈ డైవర్స్ నోటీస్, ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం వస్తే ఈ డైవర్స్ నోటీస్ ని చూపించి అక్కడి నుండి నువ్వు ఎస్కేప్ అయిపో, అర్థమవుతుందా అని షణ్బాయ్ అడుగుతూ ఉంటే లేదు కుదరదు, నేను నీతో పాటు ఆ ఊరొస్తానని యానా అంటూ ఉంది. యానా ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో, ఆ ప్లేస్ చాలా ప్రమాదము, అందువల్ల నువ్వు నాతో రాకు, నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడ హ్యాపీగా వర్క్ చేసుకొని షణ్బాయ్ అంటున్నాడు. అది కాదు అని యానా అంటూ ఉంటే అంతలో షణ్బాయ్ యానాని కిస్ చేసేస్తున్నాడు. ప్లీజ్ నేను చెప్పేది విను, దీన్ని జాగ్రత్తగా ఉంచుకో, నేను వచ్చేదాకా నువ్వు నా కోసం వెయిట్ చెయ్యు అని షణ్బాయ్ అంటూ ఉంటే యానా ఏడుస్తూ షణ్బాయ్ని హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యానా నిద్రలేచి చూస్తూ ఉంటే పక్కన షణ్బాయ్ పక్కనే ఒక లెటర్ ఉంది. అందులో మై డియర్ వైఫ్, నేను ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే లవ్ చేయడం స్టార్ట్ చేశాను, కానీ దాన్ని నేనే అర్థం చేసుకోకుండా నన్ను నేను మోసం చేసుకుంటూ ఉన్నాను. ఎలాగో అలాగా అక్కడ మన పెళ్లి జరిగిపోయింది, కానీ ఆ రోజు నువ్వు ఏడవడం చూసిన తర్వాతే నాకు అర్థమైంది నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని. అప్పుడే నీ ప్రాణానికి ప్రమాదం వచ్చింది కదా, ఆ రోజు నేను నీ గురించి చాలా ఫీల్ అయ్యాను, నా ప్రాణం పోయినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉన్నావని నాకు తెలిసిన తర్వాతే నేను కొంచెం రిలాక్స్ అయ్యాను, అందువల్ల నువ్వు ఇప్పుడు హ్యాపీగా జాగ్రత్తగా ఉంటావని ఆశిస్తూ ఇక్కడి నుండి బయలుదేరుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అర్థమవుతుందా అని ఆ లెటర్ లో రాసి ఉంది. యానా ఆ లెటర్ ని చదివేసి ఏడుస్తూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క రూచియన్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఇల్లంతా రక్తమయ్యింది. వాళ్ళ నాన్న ఐరన్ ని కొడుతూ ఉన్నప్పుడు అది చేతికి తగిలి గాయాలయ్యిందంట. నాకు వయసు అయిపోయింది కదా, అందుకే ఇలా జరిగింది అని నాన్న అంటూ ఉన్నాడు. నాన్న కొంచెం జాగ్రత్తగా ఉండవచ్చు కదా అని రూచియన్ వాళ్ళ నాన్నని తిట్టేసి ప్రోడక్ట్స్ అంతా ఎప్పుడు డెలివరీ చేయాలి అని రూచియన్ అడుగుతున్నాడు.
అవును, ప్రోడక్ట్స్ అంతా వెంటనే డెలివరీ చేయాలి, లేకపోతే వాళ్ళకి మనము మనీ రిటర్న్ ఇవ్వాలి. మనీ రిటర్న్ ఇవ్వడానికి నాన్న దగ్గర డబ్బులు లేవు అని నాన్న అంటూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను అని రూచియన్ అంటున్నాడు. రూచియన్ నేరుగా వెళ్ళి ఒక పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు అందులో హౌస్ క్లీన్ చేసే వాళ్ళు కావాలి, శాలరీ $300 అని రాసి ఉంది. ఏంటి $300? ఇదేదో బాగుంది అనేసి రూచియన్ చూస్తూ ఉంటే ఈవినింగ్ 5 o'clockకి రావాలి అని అందులో మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు మన ఊర్లో కరెక్ట్గా 5 గంటలకి చాలా మంది కిడ్నాప్ అవుతున్నారు, అది నీకు తెలియదా? 5 గంటల తర్వాత ఎవరు పనికి వెళ్లడం లేదని వాళ్ళు అంటూ ఉంటే $300 వస్తున్నాయి కదా, పైగా ఒక అమ్మాయి ఉండే ఇంట్లో వర్క్ చేయాలంట, పైగా ఆ అమ్మాయి ఫేస్ కూడా చూడాల్సిన అవసరం లేదంట, పైగా 2 గంటలు మాత్రమే వర్క్ ఉంటుందంట, ఇలాంటి ఆఫర్ మళ్ళీ వస్తుందా? నేను వెళ్తాను అని రూచియన్ అంటున్నాడు. ఇప్పుడు రూచియన్ ఆ ఇంట్లో పని చేయడానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి బట్టలు మడత వేయడము, ఇల్లు చిమ్మడం, తోట పనులు, ఇలా అన్ని పనులు తానే చేస్తూ ఉన్నాడు. అక్కడేమో లేడీస్ ఇన్నర్ వేర్స్ అంతా ఉన్నట్టు ఉంది. ఇవన్నీ కూడా మడత పెట్టాలా అనేసి మడత పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా బుక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి పుస్తకాలు పురుగైనట్టు ఉంది అనేసి ఆ బుక్స్ అంతా సర్ది పెడుతూ ఉన్నాడు. తోట పనులతో సహా అన్ని కంప్లీట్ చేసి రూచియన్ అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. అప్పుడు అక్కడికి ఓనర్ అమ్మాయి వస్తుంది. తను మరెవరో కాదు, షూలునే. పర్లేదు, ఇల్లు చాలా బాగా నీట్గా సర్దాడు, అగరబత్తి కూడా నాకు నచ్చిన ఫ్లేవర్ వెలిగించారు, మంచి పనివాడు దొరికాడు అనేసి షూలు అనుకుంటూ ఉంది. ఇక్కడేమో దొంగసై బెయిలీని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. మా బాస్ మళ్ళీ కనిపించకుండా పోయారు, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. రూచియన్ కూడా పార్ట్ టైం జాబ్ కోసం వెతుక్కుంటున్నాడు, నాకు బాగా బోర్ కొట్టింది, అందుకే నేను మీట్ అవ్వడానికి వచ్చేసాను అనేసి నేను అప్పుడప్పుడు మీట్ అవుతాను కదా, అది నీకేమైనా డిస్టర్బెన్స్గా ఉంటుందా అని దొంగసాయి అడుగుతూ ఉంటే బెయిలీ దొంగసాయి దగ్గర కొంచెం బిల్డప్ ఇవ్వాలి కదా, లేదు పర్లేదు నేను అడ్జస్ట్ అవుతాను అని అంటూ ఉన్నాడు. అయితే నేను ఇంక నుండి రాను అని దొంగసాయి అంటూ ఉంటే లేదు లేదు పర్లేదు, నువ్వు డైలీ వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు అని బెయిలీ అంటూ ఉన్నాడు. ఉండు, నేను నీకొక ఇంపార్టెంట్ డిష్ని మర్చిపోయి వచ్చాను, దాన్ని నేను తీసుకొని వస్తాను అనేసి వాటిని తీసుకొని రావడానికి వెళ్తూ ఉంది. ఒకసారి దీన్ని స్మెల్ చేసి చూడు, ఇదేం వాసన వస్తుందో కరెక్ట్గా చెప్పు చూద్దామని దొంగసాయి అడుగుతూ ఉంటే ఓ ఇదా, ఇందులో వంకాయ వేసింది అని బెయిలీ అంటున్నాడు. నీకు స్మెల్ వచ్చేసినట్టు ఉంది అనేసి దొంగసాయి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే స్మెల్ రావడం లేదు, కానీ నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, ఇందులో వంకాయ ఉంది కదా అని బెయిలీ అంటూ ఉంటే అయ్యయ్యో నేను ఈ లాజిక్ని మర్చిపోయానే అనేసి సరే దీన్ని టేస్ట్ చూసి చూస్తావా అని అడుగుతూ ఉంది. బెయిలీ టేస్ట్ చేసి చూస్తున్నాడు, అది చాలా వరస్ట్గా ఉంది. అయ్యయ్యో ఇంత ఎక్కువ క్వాంటిటీ తెచ్చావేంటి అని బెయిలీ అడుగుతూ ఉంటే అది విని దొంగసాయి కొంచెం కామెడీగా ఫీల్ అవుతూ ఉంది. రూచియన్ నన్ను చదవడం రాయడం నేర్చుకోమని చెప్పాడు, ఇప్పుడు ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉంటే రైటింగ్ చాలా చండాలంగా ఉంది అనేసి ఎలా అయినా కష్టపడి బెయిలీకి ఒక లెటర్ రాయాలి అనేసి దానికోసమైనా నేను చదవాలి అనేసి చదువుకుంటూ ఉంది. ఇక్కడేమో షెన్బాయ్ ఆ ఊరికి వచ్చేస్తున్నాడు. తను యానాని బాగా మిస్ అవుతూ ఉన్నాడు, కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యానా ఒంటరిగా కూర్చొని షెన్బాయ్ని మిస్ అవుతూ ఉంది. సరే ఓకే షాప్ కన్నా వెళ్దాము అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో పాపం రూచియన్ 2 దగ్గరలో వర్క్ చేసి చేసి బాగా టయర్డ్ అయిపోయి కూర్చొని నిద్రపోతూ ఉంటే అక్కడికి దొంగసాయి వచ్చి నీకు డబ్బులు అవసరమైతే బాస్ని అడిగి తీసుకోవచ్చు కదా అని అంటూ ఉంది. బాస్ ఇక్కడ లేరు కదా, నేను ఎలా బాస్ని అడగగలను అని రూచియన్ అడుగుతూ ఉన్నాడు. అంతలో యానా నేను వచ్చేసాను అని అంటూ ఉంది. ఏంటి మీరు సడన్ గా మాయమైపోతున్నారు అని ఇద్దరు తిడుతూ ఉన్నారు. ఓ అదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళంతే అలానే మాయమైపోతూ ఉంటారు, అదంతా మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు ఇంకా చిన్నపిల్లలే అని యానా అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా షెన్బాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ మెయిడ్ అక్కడికి వస్తూ ఉంది. మేడంకి ఇవ్వాల్సిన క్రీమ్స్ అంతా ప్యాక్ చేయండి అనేసి. ఏంటి షాప్లో కస్టమర్స్ ఎవరూ లేరు, కస్టమర్స్ ఎవరూ లేకపోతే మీ ఫ్యామిలీకే అవమానము, ఈ షాప్ని క్లోజ్ చేసి హ్యాపీగా ఇంట్లో ఉండండి అనేసి ఆ అమ్మాయి అంటూ ఉంటే నువ్వు కస్టమర్స్ని ఇక్కడికి రప్పించడం కోసము నేను ఈ షాప్ని రన్ చేయడం లేదు, కనెక్షన్ని పెంచుకోవడం కోసమే ఈ షాప్ని రన్ చేస్తున్నాను, మీ పని చూసుకుని మీరు బయలుదేరండి అని యానా అంటూ ఉంది. రూచియన్ ఇదిగోండి మీ బాక్స్, మీరు ఇక్కడ నుండి బయలుదేరండి అని అంటూ ఉన్నాడు. కాసేపటి తర్వాత యానా బయటకు వెళ్లి లోపలికి వెళ్తూ ఉంటే లోపల మీకోసం ఒక ఇంపార్టెంట్ కస్టమర్ వెయిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్లి చూడండి అని దొంగసాయి రూచియన్ ఇద్దరు అంటూ ఉన్నారు. ఎవరై ఉంటారు అనేసి యానా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ యానా వాళ్ళ అమ్మ కూర్చొని ఉన్నారు. అమ్మ నువ్వా అని యానా అంటూ ఉంటే నీకు ఇప్పుడే అమ్మ గుర్తుకొచ్చిందా, అమ్మకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నావు, అది కూడా అమ్మకి ఎలాంటి కట్న కానుకలు ఇప్పించకుండా, ఎక్కడ అతను పిలువ అతన్ని అని షెన్బాయ్ని పిలుస్తూ ఉంటే ఆయన ఒక ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరెళ్లారు అని యానా అంటూ ఉంది. చించాడు, డైవర్స్ నోటీస్ ఇక్కడే ఉంది, వాడు నిన్ను డైవర్స్ చేసి వెళ్ళిపోయాడు అని అమ్మ తిడుతూ ఉంటే యానా వెంటనే అమ్మ అది మా ఇద్దరి పర్సనల్ మ్యాటర్, అదంతా అడగకండి అని యానా అంటూ ఉంది. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ
ఉన్నారు. అప్పుడు సడన్ గా ఈ ఊర్లోనే అతి పెద్ద బ్యూటీ సలూన్ ఈ రోజు ఓపెన్ కాబోతుంది అనేసి బయట సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఏంటి ఇంకొక బ్యూటీ సలూన్నా అనేసి యానా వాళ్ళమ్మ ఇద్దరు కలిసి బయటకు వెళ్లి చూస్తూ ఉన్నారు. వీళ్ళ షాప్ కి ఆపోజిట్ లో ఒక పెద్ద బ్యూటీ సలూన్ ని ఓపెన్ చేస్తున్నారు. అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసి గ్రాండ్ గా షాప్ ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. అదంతా అమ్మ కూతుళ్ళు ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉన్నారు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.